హార్డ్వేర్ అంటే పెరిఫరల్ కానీ ఫిజికల్ కాంపోనెంట్ కానీ సిస్టమ్ డివైస్ ఏదైతే ఉంటుందో ఆల్ హార్డ్వేర్ సర్క్యూట్స్ విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఆన్ ఏ వన్ కామన్ సర్క్యూట్ బోర్డ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ బోర్డ్ అన్నట్టు. హార్డ్వేర్ గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా హార్డ్వేర్ అంటే ఏంటి అంటే ఇది హార్డ్వేర్. సో మనం హార్డ్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం ఫిజికల్ కాంపోనెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ ఫిజికల్ కాంపోనెంట్, రైట్, ఫిజికల్ కాంపోనెంట్ అనొచ్చు. లేదు అంటే దీన్ని పెరిఫరల్ కాంపోనెంట్ అని కూడా అనొచ్చు. ఓకే, పెరిఫరల్ కాంపోనెంట్ ఒకటి ఫిజికల్ కాంపోనెంట్ అనొచ్చు, లేదు అంటే పెరిఫరల్ కాంపోనెంట్ అనొచ్చు. ఓకే, దీన్ని మనం పెరిఫరల్ కాంపోనెంట్, లేదు అంటే దీన్నే సిస్టమ్ డివైస్ అని కూడా అనొచ్చు అండి. సిస్టమ్ డివైస్ వన్ పార్ట్ సిస్టమ్ డివైస్కి ఉంటుంది, రైట్. హార్డ్వేర్ కాంపోనెంట్ పెరిఫరల్ కానీ ఫిజికల్ కాంపోనెంట్ కానీ సిస్టమ్ డివైస్ ఏదైతే ఉంటుందో దీన్ని హార్డ్వేర్ కాంపోనెంట్ కింద సో మనం బిట్ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఉంటుంది హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఓకే, రైట్. సో ఒకసారి మనకు సిస్టంలో సంబంధించిన హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి వీడియోలో పరిశీలించుదాం. దీంట్లో ఫస్ట్ ఒకటి మనం తీసుకున్నట్లయితే మదర్ బోర్డ్ అని ఉంటుందండి. మదర్ బోర్డ్ ఫస్ట్ డివైస్ వచ్చేసి మనకి మదర్ బోర్డు రిలేటెడ్. ఇది మనకి బేసిక్ కంప్యూటర్స్లో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మదర్ బోర్డ్. ఈ మదర్ బోర్డ్ని బేస్ చేసుకొని మనకు అన్ని సిస్టమ్స్ దీనికి సంబంధించి ఇంటిగ్రేట్ అయి ఉండడం జరుగుతుంది. దీన్ని మెయిన్ బోర్డ్ ఆఫ్ ద సిస్టమ్ అంటారు. మెయిన్ బోర్డ్ ఆఫ్ ది సిస్టమ్, మెయిన్ బోర్డ్ ఆఫ్ ది సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ బోర్డ్. దీన్ని మెయిన్ బోర్డ్ అంటాం, మెయిన్ బోర్డ్ ఆఫ్ ద సిస్టమ్ అంటాం. మెయిన్ బోర్డ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మదర్ బోర్డ్. దీన్నే కొన్ని సందర్భాల్లో ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే దీన్నే మనం బేస్ బోర్డ్ అని కూడా అంటాం. బేస్ బోర్డ్ ఆఫ్ ది సిస్టమ్, రైట్, బేస్ బోర్డ్ ఆఫ్ ద సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ బోర్డ్, బేస్ బోర్డ్ ఆఫ్ ది సిస్టమ్. లేదు అంటే దీన్ని ఇంకొకటి స్టాండర్డ్ బోర్డ్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని స్టాండర్డ్ బోర్డ్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు మదర్ బోర్డ్. అయితే ఇక్కడ మదర్ బోర్డ్ వచ్చేసి ఏంటి అంటే ఆల్ కాంపోనెంట్స్ ఆల్ హార్డ్వేర్ సర్క్యూట్స్ విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఆన్ ఏ వన్ కామన్ సర్క్యూట్ బోర్డ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ బోర్డ్ అన్నట్టు. మనకు ఆల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ వచ్చేసి ఏంటి అంటే దీని సర్క్యూట్ బోర్డ్ మీద ఇంటిగ్రేట్ అయి ఉంటాయి, రైట్. ఆల్ హార్డ్వేర్ కాంపోనెంట్స్, ఆల్ ఇంటర్నల్ కాంపోనెంట్స్, ఆల్ ఇంటర్నల్ కాంపోనెంట్స్, ఆల్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఆన్ దిస్ బోర్డ్, ఆన్ దిస్ బోర్డ్, రైట్. ఆల్ ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఆన్ దిస్ బోర్డ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ మదర్ బోర్డ్. సో ఇది మదర్ బోర్డ్. మరి మదర్ బోర్డ్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు జనరల్గా ఎట్లా ఉంటుంది అంటే మనకు వచ్చేసి సౌత్ బ్రిడ్జ్, నార్త్ బ్రిడ్జ్, ఐడి కాంపోనెంట్స్, ర్యామ్ కాంపోనెంట్స్, ఏజీపీ స్లాట్స్, కనెక్టర్స్, ఆల్ ఐఓ కనెక్టర్స్, ఇన్పుట్ అవుట్పుట్ కనెక్టర్స్, తర్వాత సిమాస్ బ్యాటరీ, సిపియు ఫ్యాన్, సిపియు సాకెట్. సో ఇట్లా కాంపోనెంట్స్ ఉండడం జరుగుతుంది. ఒకసారి మనం పరిశీలించినట్లయితే వీటికి సంబంధించింది ఇక్కడ మీరు డయాగ్రామ్లో కనిపిస్తున్న మదర్ బోర్డ్లో కనుక మీరు చూసినట్లయితే దీంట్లో మనకు వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ప్రాసెసర్ స్లాట్ అని ఉంటుంది. ప్రాసెసర్ స్లాట్, రైట్, ప్రాసెసర్ స్లాట్ అని ఉంటుంది. దీన్ని మనం సిపియు సాకెట్ అంటాం. సో దీన్ని మనం సిపియు సాకెట్ అనొచ్చు. సిపియు సాకెట్ అన్న ప్రాసెసర్ స్లాట్ అన్న రెండు ఒకటే. ఒకటి ప్రాసెసర్ స్లాట్ అనొచ్చు, దీన్ని సిపియు సాకెట్ అని కూడా అనడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ సిపియు సాకెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీంట్లోనే మనకి ర్యామ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ర్యామ్ స్లాట్స్, నెక్స్ట్ సిమ్, తర్వాత నెక్స్ట్ డిమ్ స్లాట్స్, నెక్స్ట్ సిమాస్ బ్యాటరీ అనేది ఉంటుంది ఇక్కడ. సిమాస్ బ్యాటరీకి సంబంధించి సిమాస్ బ్యాటరీ, తర్వాత ఐఎస్ఏ స్లాట్స్, నెక్స్ట్ వచ్చేసి పీసీఐ స్లాట్స్, నెక్స్ట్ వచ్చేసి ఐడిఈస్. సో ఇట్లా మనకి కాంపోనెంట్స్ అనేది దీంట్లో ఉండడం జరుగుతుంది. ప్రాసెసర్ స్లాట్, ర్యామ్ స్లాట్స్, సిమ్స్, డిమ్స్, సిమాస్ బ్యాటరీ, ఐఎస్ఏ స్లాట్స్, పీసీఐ స్లాట్స్, నెక్స్ట్ వచ్చేసి ఐడిఈస్కి సంబంధించిన పాయింట్స్ సో దీంట్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది, వాటికి సంబంధించిన పాయింట్స్. ఓకే, ఒకసారి మనం చూద్దాం. ప్రాసెసర్ స్లాట్ ఉంటుంది ఇక్కడ. సో దీన్ని మనం ప్రాసెసర్ స్లాట్ అనుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న ఏరియా ఏదైతే ఉంటుందో సో దీన్ని మనం ప్రాసెసర్ స్లాట్ అంటాం. ఈ రీజియన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ప్రాసెసర్ స్లాట్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ మనం సిపియు సాకెట్ అని ఇవ్వడం జరిగింది. సిపియు సాకెట్, రైట్, సిపియు సాకెట్ అంటాం, ప్రాసెసర్ స్లాట్ అంటాం. దీన్నే కొన్ని సందర్భాల్లో మనం వచ్చేసి
సో మైక్రో ప్రాసెసర్ అని కూడా అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మైక్రో ప్రాసెసర్ అని ఉంటుంది, దీన్ని మైక్రో ప్రాసెసర్ అని కూడా తీసుకోవచ్చు. రైట్, మైక్రో ప్రాసెసర్ అనొచ్చు. లేదు అంటే దీన్నే కొన్ని సందర్భాల్లో ఇక్కడ మైక్రో ప్రాసెసర్తో పాటు దీన్ని సాకెట్ 7 అని కూడా అనడం జరుగుతుందండి. ఇది సాకెట్ 7, దీన్ని సాకెట్ 7 స్లాట్ అంటారు. సాకెట్ 7 స్లాట్ అని కూడా దీంట్లో అనడం జరుగుతుంది. సాకెట్ 7 ఇంప్లిమెంటేషన్స్, సాకెట్ 7 స్లాట్, మైక్రో ప్రాసెసర్ స్లాట్. రైట్, సో వాటికి సంబంధించిన పాయింట్స్ సో దీంట్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో అంటే ఇక్కడ మనం ఈ ప్రాసెసర్ని దీంట్లో యాడ్ చేస్తాం అన్నట్టు, సిపియూని దీంట్లో యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఇక్కడ హోల్స్ లాగా ఉన్నాయి చూడండి, ఇవన్నిటిని కూడా దీంట్లో పరిశీలించినట్లయితే ఇవన్నీ, సో దాంట్లో మనం ప్రాసెసర్ని ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదొకటి, దీన్ని ప్రాసెసర్ స్లాట్ అంటాం. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి ర్యామ్ స్లాట్స్ ఉండడం జరుగుతుంది. ర్యామ్ స్లాట్స్ అనేది ఉంటుంది దీంట్లో, ర్యామ్ స్లాట్స్. రైట్, ర్యామ్ స్లాట్స్ అంటే మనం ర్యామ్ మెమొరీని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేసే స్లాట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ర్యామ్ స్లాట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ర్యామ్ అని అంటే మనకు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అని ఉంటుంది ర్యామ్కి సంబంధించి. ర్యామ్ అంటే మనకు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. రైట్, సో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ఇవి ర్యామ్ స్లాట్స్. మీరు ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ర్యామ్ స్లాట్స్లో కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ మనం ర్యామ్ని ఇన్సర్ట్ చేస్తాం. ఇగో ఈ రీజియన్ ఏదైతే ఉంటుందో సో వీటిని మనం ర్యామ్ స్లాట్స్ అంటాం. అంటే ఇక్కడ మనం ర్యామ్ని ఇన్సర్ట్ చేయడం, ర్యామ్ మెమొరీ ఏదైతే ఉంటుందో ర్యామ్ని ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. వీటిని మనం కొద్దిగా సిమ్స్ డిమ్స్ కింద కూడా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సిమ్స్ డిమ్స్ ఇక్కడ మనకి ఇచ్చాడు డీర్యామ్, డ్యూయల్ మెమొరీ అండి, డీర్యామ్కి సంబంధించిన పాయింట్స్. ఓకే, ర్యామ్ స్లాట్స్ ఇవి. ఇక తర్వాత నెక్స్ట్ వీటిని సిమ్స్ అని కూడా అనొచ్చు, డిమ్స్ అనొచ్చు. సిమ్స్ డిమ్స్కి సంబంధించి వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ సిమ్ అని అన్నప్పుడు సింగిల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్ అంటారు. సింగిల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్. సో ఇది సింగిల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్, దీనికి సింగిల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్ అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డిమ్స్ని కనుక పరిశీలించినట్లయితే డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్. ఇది డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్. సో డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్ అనొచ్చు సిమ్స్. సిమ్ అంటే సింగిల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్, డిమ్ అంటే వచ్చేసి ఏంటి అంటే డ్యూయల్ ఇన్లైన్ మెమొరీ మాడ్యూల్కి సంబంధించి దీంట్లో బిట్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, ఓకేనా? ఇవి ఒకటి సిమ్ స్లాట్స్. తర్వాత CMOS అని ఉంటుంది ఇక్కడ, CMOS. సో దీన్ని మనం CMOS బ్యాటరీ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ CMOS బ్యాటరీ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే రైట్, ఇక్కడ CMOS బ్యాటరీ ఉంటుంది చూడండి. ఇగో ఈ రీజియన్ని మనం CMOS బ్యాటరీ అంటాం. ఇది CMOS బ్యాటరీ అంటే మనకి ఎప్పుడు కూడా మదర్ బోర్డ్కి కొంత పవర్ సప్లై అనేది అవసరం ఉంటుంది కాబట్టి సో దాంట్లో CMOS బ్యాటరీ అంటే మనం పవర్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా అది రీఛార్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇది CMOS బ్యాటరీ అని ఉంటుంది దాన్ని, CMOS బ్యాటరీకి సంబంధించి. ఇక్కడ CMOS బ్యాటరీ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ బ్యాటరీ అంటాం దీన్ని. సో దీనికి సంబంధించిన ఒక ఫుల్ ఫామ్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ అనుకోవడం జరుగుతుంది. దీంట్లో CMOS అంటే ఇక్కడ కాంప్లిమెంటరీ, సో కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్. సో దీన్ని మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ డివైస్. సో కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ డివైస్ కింద దీన్ని బిట్టు కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. CMOS కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ డివైస్, దీన్నే మనం CMOS బ్యాటరీ అనుకుంటాం. సో అభ్యర్థులు అదొకటి గమనించాల్సి ఉంటుంది. CMOS బ్యాటరీకి సంబంధించిన పాయింట్ ఇది ఒకటి. ఓకేనా? రైట్, ఇక తర్వాత నెక్స్ట్ పరిశీలించినట్లయితే దీంట్లోనే మనకి ISA స్లాట్స్ అని ఉంటుంది. ISA ఓకే, ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్స్. ఇది ISA వచ్చేసి ఏంటి అంటే మనకి ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్స్. సో ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్స్ వీటిని ISA స్లాట్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇది PCI అని ఉంటుంది. తర్వాత దీన్ని మనం పెరిఫెరల్ అంటాం. సో పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్ఫేస్, దీన్ని PCI స్లాట్స్ అంటాం. పెరిఫెరల్ కాంపోనెంట్ ఇంటర్ఫేస్ కింద సో దీన్ని బిట్ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది, PCI స్లాట్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ID అని ఉంటుంది. ఓకే, ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్ ఎన్విరాన్మెంట్ అంటాం ఇక్కడ. ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్ ఎన్విరాన్మెంట్. ఇవన్నీ కూడా మనకి మదర్ బోర్డ్కి సంబంధించిన పాయింట్స్ దీంట్లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్ ద మదర్ బోర్డ్ కాంపోనెంట్స్కి సంబంధించి.
ఈ మదర్ బోర్డ్ కాంపోనెంట్స్ ఏమైతే ఉంటుందంటే మదర్ బోర్డ్ కాంపోనెంట్స్కి సంబంధించిన దాంట్లో ఇది మెయిన్ సర్క్యూట్ బోర్డు తీసుకోవడం జరుగుతుంది. ఇది సౌత్ బ్రిడ్జ్, ఇగో ఇక్కడ ఉంటుంది సౌత్ బ్రిడ్జ్, రైట్. ఇక్కడ చూడండి, ఇగో ఇది సౌత్ బ్రిడ్జ్. తర్వాత నెక్స్ట్ నార్త్ బ్రిడ్జ్ అని ఉంటుంది. ఇగో ఈ హీట్ సింక్ రీజియన్ ఏదైతే ఉంటుందో సో దీన్ని నార్త్ బ్రిడ్జ్ అంటాం, నార్త్ బ్రిడ్జ్. ఇవి ర్యామ్ స్లాట్స్, వీటిని ఐడిఈస్ అంటాం, ఇన్ఎక్స్పెన్సివ్ డిస్క్. ఐడిఈస్ అంటే మనం హార్డ్ డిస్క్లని ఇట్లా కనెక్ట్ చేయడానికి. ఇవన్నీ కూడా కనెక్టర్స్ ఉంటాయండి, ఐఓ కనెక్టర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని మనం ఐఓ కనెక్టర్స్ అంటాం, ఇన్పుట్ అవుట్పుట్ కనెక్టర్స్, రైట్. ఇగో ఇవన్నీ కూడా మనకి CMOS బ్యాటరీ. వీటిని PCI స్లాట్స్ అంటాం, PCI స్లాట్స్. అంటే మనం ఈ PCI స్లాట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే డాటర్ బోర్డ్స్ని కనెక్ట్ చేయడానికి. మనకి సిస్టమ్కి డాటర్ బోర్డ్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం PCI స్లాట్స్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వాటికి సంబంధించిన పాయింట్స్లో. ఓకే, రైట్. సో ఇవి మనకు జనరల్గా మదర్ బోర్డ్ కాంపోనెంట్కి సంబంధించిన పాయింట్స్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని హార్డ్వేర్ కాంపోనెంట్స్, మనకు జనరల్గా ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్. సో ఇక్కడ మనం హార్డ్వేర్ కాంపోనెంట్స్ని కనుక పరిశీలించినట్లయితే సో హార్డ్వేర్ కాంపోనెంట్స్, రైట్. హార్డ్వేర్ కాంపోనెంట్స్, కొన్ని కామన్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకు జనరల్గా దీన్ని క్యాబినెట్ అంటాం. అంటే ఇన్సైడ్ ద క్యాబినెట్ మనకి ఎప్పుడైతే సిస్టమ్కి ఇది ఇట్లా ఉంటుందో దీన్ని మనం చాలామంది దీన్ని CPU అంటారు. యాక్చువల్గా దీన్ని CPU అనొద్దు, దీన్ని హార్డ్వేర్ కాంపోనెంట్ అనాలి. CPU అంటే ఇదండి, ఇది చిన్న కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం CPU కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ హార్డ్వేర్ కాంపోనెంట్ ఇన్సైడ్ క్యాబినెట్. సో ఇన్సైడ్ క్యాబినెట్, సో మనకు క్యాబినెట్లో ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్, ఇన్సైడ్ క్యాబినెట్ ఏమేమి ఉన్నాయి. సో ఇన్సైడ్ క్యాబినెట్ కనుక మనం తీసుకున్నట్లయితే సిస్టమ్ ఫ్యాన్, ఒకటి సిస్టమ్ ఫ్యాన్ ఉంది ఇక్కడ, సిస్టమ్ ఫ్యాన్. దీన్ని మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ అంటాం. అంటే క్యాబినెట్లో ఎప్పుడైనా హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ హీట్ని ఎగ్జాస్ట్ చేయడానికి యూజ్ చేసే ఫ్యాన్ ఏదైతే ఉంటుందో దాన్ని సిస్టమ్ ఫ్యాన్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం హీట్ ఎగ్జాస్ట్ అంటాం. సో హీట్ని ఎగ్జాస్ట్ చేయడం కోసం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కింద మనం బిట్ కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది, ఇది సిస్టమ్ ఫ్యాన్ అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్లాపీ అని ఉంటుంది. ఇక్కడ ఫ్లాపీ ఉంది. ఫ్లాపీ ప్రజెంట్ ఇప్పుడు లేదండి, ప్రజెంట్ దీన్ని రిమూవబుల్ డివైస్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఉన్న దాంట్లో ఫ్లాపీ అనేది మనకు రిమూవబుల్ డివైస్. ఫ్లాపీ వచ్చేసి రిమూవబుల్ డివైస్. సో ఫ్లాపీ దీన్ని మనం రిమూవబుల్ అంటాం. సో ఇది రిమూవబుల్ డివైస్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద రిమూవబుల్ డివైస్ అంటే సో దాన్ని మనం ఫ్లాపీ అనుకోవచ్చు అండి. ఫ్లాపీని మనం రిమూవబుల్ డివైస్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు హీట్ సింక్ అని ఉంది. మరి ఈ హీట్ సింక్ని ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది? హీట్ సింక్ వచ్చేసి ఏంటి అంటే సిస్టమ్ రన్ అవుతున్నప్పుడు ప్రాసెసర్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెసర్ హీట్ని కనుక మనం రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని హీట్ సింక్గా తీసుకుంటాం. ఓకే, అంటే ప్రాసెసర్ హీట్ని రెడ్యూస్ చేయడం, టు రెడ్యూస్ ద ప్రాసెసర్ హీట్. మనం ప్రాసెసర్ హీట్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసే కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం హీట్ సింక్ అనుకుంటాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక హార్డ్ డిస్క్ అంటే ఇంకొకటి, దీన్ని HDD అంటాం. సో హార్డ్ డిస్క్ డ్రైవ్ కింద తీసుకోవడం జరుగుతుంది. సో హార్డ్ డిస్క్ డ్రైవ్, ఇక్కడ హార్డ్ డిస్క్ డ్రైవ్ వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం సెకండరీ ప్రైమరీ స్టోరేజ్ అంటాం. మనం సెకండరీ స్టోరేజ్ డివైజెస్లో కామన్గా మనం స్టాండర్డ్గా యూజ్ చేసేది ఏదైతే ఉంటుందంటే సో దాన్ని హార్డ్ డిస్క్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది, రైట్. ఇక DVDs, CDs కూడా మనం ప్రజెంట్ ఇవన్నీ యూజ్ చేయట్లేదు. డైరెక్ట్ వచ్చేసి ఏంటి అంటే సెకండరీ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు కానీ ఫ్లాష్ మెమొరీస్ లేదంటే వర్చువల్ మెమొరీస్కి సంబంధించి కానీ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ర్యామ్ కాంపోనెంట్. తర్వాత ప్రాసెసర్ స్లాట్స్, మదర్ బోర్డు, పవర్ సప్లై, ఇవన్నీ కూడా మనకు ఇన్సైడ్ క్యాబినెట్ ఉండే మెయిన్ కాంపోనెంట్స్ అన్నట్టు. ఒకటి మదర్ బోర్డ్, ప్రాసెసర్ స్లాట్, ర్యామ్ స్లాట్స్, ఆప్టికల్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్, హీట్ సింక్, ఫ్లాపీ, సిస్టమ్ ఫ్యాన్, పవర్ సప్లై. సో ఇవి మనకి ఇంటర్నల్గా అంటే క్యాబినెట్ మనకు CPU ఏదైతే ఉంటుందో మన మానిటర్ పక్కన మనం జనరల్గా వాడుక భాషలో దాన్ని CPU అంటాం. యాక్చువల్గా CPU అంటే ఇగో ఇది. సో దీన్ని మనం CPU అంటాం. యాక్చువల్ CPU అంటే ఇదండి, ఇగో ఇది. దీన్ని మాత్రమే CPU అనాలి. దీన్నే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం, రైట్. దీన్ని మొత్తాన్ని చాలామంది CPU అంటారు. ఇది క్యాబినెట్ అండి, దీన్ని క్యాబినెట్. కంప్యూటర్ చేసిస్ అంటారు దీన్ని చేసిస్ అంటారు. ఇది చేసిస్ అవుతుంది, కంప్యూటర్ చేసిస్. సో దీన్ని కంప్యూటర్ చేసిస్ అంటారు. దాన్నేమో CPUs కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక పాయింట్.